ఓకే, సో ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 2 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా మనం చూసుకుంటే ఈ సీజన్ లో టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇక మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి స్టూడెంట్ కౌన్సిల్ రూమ్ అయితే చూపిస్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ కి తెలుస్తుంది ఐలాండ్ కి సంబంధించిన టెస్ట్ లో క్లాస్ డి గెలిచిందని. ఇప్పుడు ప్రెసిడెంట్ మనసులో అనుకుంటాడు, ఆయన కోజీ రాబోతున్న టెస్ట్ లో నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు. ఇక దీని తర్వాత మనం షిప్ లో ఆయన కోజీని అయితే చూస్తాం. ఇక్కడ ఆయన కోజీ నిన్న మేడం చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది వాళ్ళ డాడ్ కి సంబంధించిన విషయం గురించి. ఇక ఇంకో వైపు మనం చూస్తే అన్ని సెక్షన్స్ వాళ్ళు ఈ షిప్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడే మనం సుజనేని చూస్తాం. తను ఒక బుక్ చదువుతూ ఉంటుంది. దీన్ని చూసి కుషిత అంటుంది, నువ్వు ఒక బుక్ చదువుతున్నావా, ఇంకా అది కూడా ఒక రొమాంటిక్ నోవెలా. ఇది విని సుజనే బ్లెస్ చేస్తూ ఉంటుంది. తన అంటుంది అలాంటిది ఏమీ లేదు. ఇంకా పైనుండి ఆయన కోజీ వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడే ఇక్కడికి యోసుకి అయితే వస్తాడు. ఇప్పుడు యోసుకి అంటాడు, నేను లంచ్ కి వెళ్దామని అనుకుంటున్నా, నువ్వు నాతో వస్తావా. ఇది విని ఆయన కోజీ నేను రానని చెప్తాడు. ఇంకా యోసుకి అంటాడు, కారీజావా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆయన కోజీ మళ్ళీ అదే మాట చెప్తాడు, నేను రానని. ఇంకా తన అంటాడు, కారీజావాకి నేనంటే అంతగా నచ్చదు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి కారీజావా వస్తుంది. ఇప్పుడు తను యోసుకి తోటి అంటుంది, పద మనం లంచ్ కు వెళ్దాం. ఇంకా కారీజావాకి ఆయన కోజీని చూసి తన ఎక్స్ప్రెషన్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు యోసుకి అడుగుతాడు, మనం ఆయన కోజీని తీసుకెళ్దామా. కారీజావా అంటుంది, అతను ఏమొద్దు, అక్కడికి అతను వచ్చాడంటే మనం సరిగా ఎంజాయ్ చేయలేం. ఇంకా వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటుంటే ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. దాంట్లో అంటాడు, మీ రెండో స్పెషల్ టెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక కొంచెం సేపటి తర్వాత మీ అందరికి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఇంకా ఈమెయిల్ లో ఈ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక అనౌన్సర్ చెప్పినట్టే వీళ్ళందరి ఫోన్ లోకి ఈమెయిల్ అయితే వస్తుంది, నోటిఫికేషన్. ఇక్కడే మనం సుజనేని అయితే చూస్తాం. ఇక మనం చూసుకుంటే ఈ టెస్ట్ లో వీళ్ళకి ఒక రూమ్ నెంబర్ అయితే ఇస్తారు. ఇంకా ఈ రూమ్ కి సంబంధించి ఒక టైమింగ్ కూడా ఉంటుంది, ఏ టైం కి ఈ రూమ్ లోకి వెళ్ళాలనేది. ఇంకా దీంట్లో అందరి టైమింగ్ వేరువేరుగా ఉంటుంది. ఇంకా ఈ రూమ్ లోకి ఎవరైనా లేట్ గా వస్తే వాళ్ళకి పెనాల్టీ అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత ఈమెయిల్ లో చెప్పినట్టే ఆయన కోజీ ఆ రూమ్ కి అయితే వెళ్తాడు. ఈ రూమ్ నెంబర్ వచ్చేసి 504. ఇక తను లోపలికి వెళ్ళంగానే ఇక్కడ సెక్షన్ డి కి సంబంధించిన సోటోమూరా ఇంకా యూకి మూరా అయితే కనిపిస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ సెక్షన్ ఏ టీచర్ ముందటైతే కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆయన కోజీ ఇక్కడ కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆయన కోజీ తోటి మాట్లాడుతూ ఉంటారు. ఇది విని వీళ్ళ సెన్సే అంటాడు, మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి, ఇప్పుడు ఇక్కడికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తుండగానే ఇక్కడికి కారీజావా అయితే వస్తుంది. ఇప్పుడు కారీజావాకి వీళ్ళ ముగ్గుని చూసి కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ సెన్సే అంటాడు, నువ్వు ఒక నిమిషం లేట్ గా వచ్చావు, అందుకే నువ్వు సైలెంట్ గా వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇప్పుడు కారీజావా ఫేస్ ఇలా ఉండడం చూసి ఆయన కోజీ కూడా అంతగా నచ్చదు. ఇప్పుడు వీళ్ళ సెన్సే అంటాడు, మీరంతా ప్రశాంతంగా కూర్చోండి, ఇప్పుడు నేను టెస్ట్ యొక్క రూల్స్ గురించి మీకు చెప్తా. ఇప్పుడు వీళ్ళ సెన్సే చెప్తాడు, ఈ టెస్ట్ లో మొత్తం 8 గ్రూప్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ ని బేస్ చేసుకుని వీటి గ్రూప్స్ కి అయితే పేర్లు ఉంటాయి. ఇంకా మన గ్రూప్ పేరు వచ్చేసి మార్స్. ఇక ఇప్పుడు నేను మన గ్రూప్ గురించి అయితే చెప్తా. ఇక్కడ మన గ్రూప్ లో సెక్షన్ ఏ వాళ్ళు 3 ఉన్నారు, సెక్షన్ బి వాళ్ళు 3 ఉన్నారు, ఇంకా సెక్షన్ సి వాళ్ళు వచ్చేసి 4, ఇంకా సెక్షన్ డి వాళ్ళు వచ్చేసి 4. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ టెస్ట్ లో సెక్షన్ వైజ్ అనేది ఏమీ లేదు. అంటే సెక్షన్ ఏ వాళ్ళు బి వాళ్ళు అంతా ఒకటే గ్రూప్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా ఈ టెస్ట్ 4 days అయితే ఉండబోతుంది. దాంట్లో ఒక రోజు లీవ్ ఉంటుంది. ఇక ఈ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత గ్రూప్ లో ఉన్న అందరికి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. దాంట్లో వీళ్ళకి విఐపి కి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. ఇంకా వీళ్ళకి రోజుకి 2 సార్లు గ్రూప్ మీటింగ్ అయితే ఉంటుంది. దాంట్లో వీళ్ళంతా కనిపెట్టాలి వీళ్ళ గ్రూప్ లో విఐపి ఎవరు అనేది. ఇంకా ఇదే మీటింగ్ కి సంబంధించిన 3వ రోజు వీళ్ళ గ్రూప్ లో ఎవరికైనా విఐపి ఇతనేనని అనుమానంగా ఉంటే గ్రూప్ లోకి ఈమెయిల్ పంపించవచ్చు. ఇంకా విఐపి ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్రూప్ లోకి ఈమెయిల్ అయితే పంపించలేడు. ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా విఐపిని కరెక్ట్ గా గెస్ట్ చేశారంటే వాళ్ళందరికీ 5 lakh పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా విఐపి కూడా 5 lakh పాయింట్స్ అయితే వస్తాయి. కానీ వీళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు విఐపిని కరెక్ట్ గా గెస్ట్ చేయలేదంటే వాళ్ళకొవ్వరికి పాయింట్స్ అయితే రావు, కేవలం విఐపికే వస్తాయి. ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న వారు ఎవరైనా ఒక్కరు విఐపిని కరెక్ట్ గా గెస్ట్ చేశారంటే వాళ్ళ క్లాస్ కి 50 పాయింట్స్ అయితే ప్లస్ అవుతాయి. ఇంకా తనకి పర్సనల్ గా 5 lakh పాయింట్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ ఆన్సర్ చెప్పిన అతను ఇంకా విఐపి వీళ్ళిద్దరు ఒకటే క్లాస్ అయితే అతను చెప్పిన ఆన్సర్ ని ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేస్తారు. ఇక దీనికి అర్థం ఏంటంటే మనం ఈ గేమ్ లో చీటింగ్ చేయలేం. ఇంకా ఈ టెస్ట్ లో విఐపిని ఎవరైనా కరెక్ట్ గా గెస్ట్ చేయలేదంటే వాళ్ళ క్లాస్ కి సంబంధించిన 50 పాయింట్స్ అయితే మైనస్ అవుతాయి. ఇక దీని వల్ల విఐపికి 5 lakh పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా వాళ్ళ క్లాస్ కి 50 పాయింట్స్ అయితే ప్లస్ అవుతాయి. సరే, ఇక వీళ్ళ సెన్స్ ఇదంతా చెప్పిన తర్వాత వీళ్ళ ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇంకా మీకు కూడా అర్థం కాలేదంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వెళ్లే ముందు వాళ్ళ సెన్సే అంటాడు, ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయనే సంగతి టెస్ట్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తారు. ఇక ఇంకో వైపు మనం ఇచినోసేనే చూస్తాం. తను వాళ్ళ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. తనంటుంది, మనం మన గ్రూప్ కి సంబంధించిన విఐపిని రివీల్ చేద్దాం. ఇక దీని వల్ల మనకు పాయింట్స్ వస్తాయి, టెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక ఇంకో వైపు మనం కాత్సురాగిని చూస్తాం. తను నిజంగా ఈసారి అయితే చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనంటాడు, మనం చిన్న తప్పు చేసామంటే విఐపి గెలిచేస్తాడు.
ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం ఆయన కోజిని చూస్తాం. తను అంటూ ఉంటాడు, ఫస్ట్ నేను థింక్ చేయాలి, దాని తర్వాత అనలైజ్ చేయాలి, ఇక దీని తర్వాత నేను ఐడెంటిటీని రివీల్ చేయాలి, ఇక దీని తర్వాత టెస్ట్ డే అని అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆయన కోజి ఇంకా సుజునే ఈమెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ 8 అవ్వగానే స్కూల్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఇక ఇది వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఒకరిదొకరిది ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సుజునే అంటుంది, నీ ఈమెయిల్ ఇంకా నా ఈమెయిల్ ఒకే విధంగా ఉంది, అంటే మన ఇద్దరిలో ఎవరు విఐపి కాదు. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, సర్లే మనం చూద్దాం వీళ్ళంతా విఐపిని ఎలా ట్రీట్ చేస్తారో అనేది. దీనిపై సుజునే అంటుంది, అయితే చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, అవును సరే కానీ సుజునే నీకు ఏదైనా హెల్ప్ కావాలా? దీనిపై సుజునే అంటుంది, నాకు ఏ హెల్ప్ అక్కర్లేదు. ఇక అంతలోనే ఇక్కడికి రూయన్ అయితే వస్తాడు. ఇప్పుడు రూయన్ అంటాడు, సుజునే నేను నీ పక్క పంటి కూర్చోవచ్చా? ఇంకా రూయన్ అంటాడు, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, నువ్వేనా విఐపి? దీనిపై సుజునే అంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ విషయాన్ని నీకు చెప్తానని అనుకుంటున్నావా? దీనిపై రూయన్ అంటాడు, అది సరే కానీ ఐలాండ్ కి సంబంధించిన ఎగ్జామ్ రోజు నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఇక ఇబుకి చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది నువ్వు తన మీద ఎక్కువ అటాక్స్ కూడా చేయలేదంట. దీనిపై సుజునే చెప్తుంది, నా హెల్త్ కండిషన్ బాగాలేని సిచ్యువేషన్ లో కూడా తను నాతో సరిగా ఫైట్ చేయలేకపోయింది. ఇక ఇది విని ఇబుకి అయితే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు రూయన్ అంటాడు, నీ దగ్గర నీలాంటి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడా, ఎవరైతే నీకు ఇలాంటి స్ట్రాటజీస్ గురించి చెప్తాడో? దీనిపై సుజునే అంటుంది, నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు, కానీ ఒకరున్నారు, అతన్ని నేను ఫ్రెండ్ కంటే ఎక్కువగా పార్ట్నర్ అని భావిస్తా, ఇంకా అతనే ఆయన కోజి. ఇక ఇది విని రూయన్ ఆయన కోజి వైపు చూస్తూ తన ఫోటోని అయితే తీసుకుంటాడు. ఇక ఇది చూడంగానే సుజునేకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు రూయన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళ్లే ముందు రూయన్ అంటాడు, నేను కనిపెడతా ఇవన్నిటి వెనకాల ఎవరున్నారనేది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ గ్రూప్ కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా చూసి ఇక్కడే ఉన్న ఇచినోసే అంటుంది, అందరు కలిసి ఒకరినొకరం ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. ఇది విని క్లాస్ ఏలో ఉన్న స్టూడెంట్ అంటాడు, నాకు ఇవన్నిటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇది విని ఇచినోసే ఏదో ఒకటి చేసి తను ఒప్పించడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా సక్సెస్ఫుల్ గా తను అయితే ఒప్పిస్తుంది. ఇదంతా చూసి ఆయన కోజి అనుకుంటాడు, ఇచినోసే కొంచెం స్మార్ట్ గా ఆలోచిస్తుంది, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరేగా ఇప్పుడు ఇక్కడ ఇచినోసే అంటుంది, మనందరం కలిసి విఐపి ఎవరనేది చెప్పి మనం వెంటనే ఈ టెస్ట్ ని కంప్లీట్ చేద్దాం. ఇక ఇది విని గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఒప్పుకుంటారు, కానీ సెక్షన్ ఏ లో ఉన్న వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళంటారు, మేము ఒకరితో ఒకరం ప్రామిస్ చేసుకున్నాం మేము సైలెంట్ గా ఉంటామని, ఇక ఏదైనా మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడుకోండి. ఇక ఇది విని క్లాస్ బి లో ఉన్న స్టూడెంట్ అంటాడు, అంటే నువ్వు విఐపి ప్రాఫిట్ లో ఉండేలా చూస్తున్నావా? ఇక వీళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం కారీజావాని అయితే చూస్తాం. ఇక్కడ కారీజావా ముందట ముగ్గురు అమ్మాయిలు తనతో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళంటారు, నువ్వు సమ్మర్ వెకేషన్ కన్నా ముందు రీకాతో గొడవ పడ్డావు కదా. దీనిపై కారీజావా అంటుంది, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఇంకా రీకా ఎవరు? దీనిపై అమ్మాయి అంటుంది, తను మా క్లాస్ స్టూడెంటే, ఇంకా తను స్పెట్స్ ని పెట్టుకుంటుంది. దీనిపై కారీజావా అంటుంది, తను నాకు ఎవరో తెలీదు. ఇప్పుడు వీళ్ళంటారు, రీకా చెప్పిన దాని ప్రకారం తనతో గొడవ పడ్డ అమ్మాయి వచ్చేసి క్లాస్ డి లో ఉంటుంది, ఇంకా తనకి పోనీ టైల్ కూడా ఉంటుందని చెప్పింది. దీనిపై కారీజావా అంటుంది, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, ఇంకా నేను ఇంతకు ముందు ఎవరితోటి గొడవ పడలేదు. ఇప్పుడు వీళ్ళంతా కారీజావాది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి కారీజావాకి చాలా కోపం వస్తుంది. తను అంటుంది, నా పర్మిషన్ లేకుండా నువ్వు నా ఫొటోస్ తీసుకోకు. ఇంకా తన ఫోన్ అయితే కింద పడేస్తుంది. ఇక ఇదంతా చూసి ఈ అమ్మాయి మళ్ళీ తన ఫోన్ తీసుకుని కారీజావాది ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా తను అంటుంది, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి కారీజావాని ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడే ఇక్కడికి సెక్షన్ ఏ లో ఉన్న స్టూడెంట్ వస్తాడు. తనంటాడు, తను తప్పు చేయలేదని చెప్తూ ఉంటే మీరు ఎందుకు తను ఏడిపిస్తున్నారు? ఇక ఇదంతా విని ఈ అమ్మాయిలు అయితే కంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇతను ఇలా చేయడం చూసి కారీజావాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక దూరంగా ఉండి ఇదంతా ఆయన కోజి చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ సెకండ్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ కూడా ఇయర్లాగా జరిగినట్టే అందరూ సైలెంట్ గా ఉంటారు. ఇంకా ఏ సెక్షన్ వాళ్ళు పక్కకి వెళ్ళి అయితే కూర్చుంటారు. ఇదంతా చూసి సెక్షన్ డి లో ఉన్న అతను అంటాడు, ఇలాగైతే మనం విఐపి ఎవరనేది కనిపెట్టలేం. ఇది విని కారీజావా అంటుంది, ఈ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇంకా తను ఫోన్ వైపు చూస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇచినోసే అందరినీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సెక్షన్ ఏ వాళ్ళు ఇచినోసే ఎంత చెప్పినా వినరు. ఇంకో వైపు మనం ఆయన కోజిని చూస్తే తను సైలెంట్ గా ఉంటాడు. ఇంకా తను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం కారీజావాని చూస్తాం. తను షవర్ తీసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తను ఎందుకు ఏడుస్తుంది అనేది మనకు తెలీదు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఈ టెస్ట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. నేను దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో కవర్ చేస్తా. అంతే, ఇక ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.